కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కీర్లంపూడిలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను తన నివాసంలో కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ కలిశారు. వైసీపీలోకి ముద్రగడ వంటి సీనియర్ నాయకుడు రావడం వల్ల తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లాలలో వైసీపీ ఇంకా ఎక్కువ బలపడిందని అన్నారు. వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం కృషి చేస్తానని అన్నారు. చలమలశెట్టి సునీల్ను వంగ గీత, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని గెలిపించే బాధ్యత వారిదే అని అన్నారు. చేయడం కోసం కూడా నేను కష్టపడతాను. ఎటువంటి ఫలితం ఆశించిన సేవ మీ చేత చేయిస్తాను. మీరు 70-80 సీట్లు తెచ్చుకుని హాఫ్ షేర్ ముఖ్యమంత్రి అడగండి. 3 సంవత్సరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నాయండి. ఆలోచన వారికి కవర్ చేశానండి. వారికి స్పందన లేదు. మధ్యలో జనవరి 20 వస్తాను, అయోధ్య నుంచి వస్తానని చెప్పేసి కార్యాపన నీటిలో పెట్టి అలా కార్యం చేశాను. వారికి సేవ చేద్దామన్నారు. నన్ను అవమానించిన చంద్రబాబు నాయుడు గారితో ఆయన కలిసి నడిచినా కూడా దిగమిక్కుని ప్రయాణం చేద్దామన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారిని, కన్నబాబు గారిని, చంద్రశేఖర్ రెడ్డి గారిని, విజయ్ గారిని అన్న పంపించి ఆహ్వానించారు. వారికి మీ అందరితోటి వారి విజయాన్ని సహకరించాలని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నానండి. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కీర్లంపూడిలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను తన నివాసంలో కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ కలిశారు. వైసీపీలోకి ముద్రగడ వంటి సీనియర్ నాయకుడు రావడం వల్ల తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లాలోని వైసీపీ ఇంకా ఎక్కువ బలపడిందని అన్నారు. వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం కృషి చేస్తానని అన్నారు. చలమలశెట్టి సునీల్ను వంగ గీత, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని గెలిపించే బాధ్యత వారిదే అని అన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కీర్లంపూడిలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను తన నివాసంలో కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ కలిశారు. వైసీపీలోకి ముద్రగడ వంటి సీనియర్ నాయకుడు రావడం వల్ల తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లాలలో వైసీపీ ఇంకా బలపడిందని అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గారావు అందజేస్తారు. దుర్గారావు, వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ అయితే ప్రచారంలో భాగంగా అయితే అందరినీ కలుపుకుపోతున్నారు. దానిలో భాగంగా ఈ రోజు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని జగ్గంపేట వెళ్ళి తన స్వగృహంలో కలిసి కొంతసేపు మాట్లాడడం కూడా జరిగింది. అలాగే పార్టీ విశేషం, అలాగే సంస్థాగత నిర్మాణంతో పాటు క్యాడర్ని ఏ విధంగా కలుపుకెళ్ళిపోవాలి, జగ్గంపేట మరియు పత్తిపాడులో అయితే ముద్రగడ పద్మనాభంకి అభిమానులు మంచి క్యాడర్ ఉన్నది కాబట్టి వాళ్ళను కూడా కలుపుకుని వెళ్ళి ఏ విధంగా విజయం సాధించే విధంగా అయితే చలమలశెట్టి సునీల్ అడుగులు ముందుకేస్తున్నారు. దానికి అనుగుణంగానే కాపు ఉద్యమ నేత ముద్రగడతో భేటీ అయ్యారు. భేటీ అయినంతరం అక్కడ ముద్రగడ అభిమానులు, ముద్రగడకి సన్నిహితులు, కార్యకర్తలు కూడా భేటీలో పాల్గొన్నారు. ముద్రగడ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కలిసిన సందర్భంగా నేను మొదటిగా జనసేనకి వెళ్దాం అనుకున్నప్పటికీ జనసేన పార్టీ అధినేత నన్ను లెక్క చేయని విధంగా వ్యవహరించారు. కాశీ నుంచి వచ్చిన తర్వాత కలుద్దామని చెప్పినప్పుడు కూడా అయోధ్య నుంచి కూడా తన ఎట్టి పరిస్థితుల్లో కలవలేదని చెప్పి మరోవైపు ముద్రగడ చెప్పడం కూడా జరిగింది. అలాగే 2 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ సీఎం, 3 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు సీఎం పొట్టు పెట్టుకునే విధంగా మాట్లాడితే బాగుంటుందని కూడా అప్పట్లో పవన్ కళ్యాణ్ సలహా కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి మధ్యవర్తుల ద్వారా అని చెప్పారు. ఆయన పవన్ కళ్యాణ్ కాపు ఉద్యమ నేత ముద్రగడతో ఈ రోజు కాకినాడ వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ భేటీ అయ్యారు. తన గెలుపు కోసం అయితే చలమలశెట్టి సునీల్ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కాకినాడ జిల్లాకు చెందిన పలువురు నేతలను కలుపుకెళ్తున్నారు. అలా సీనియర్లతో ఒకరితోటి ముఖాముఖి తన గెలుపు కృషి చేయాలని చెప్పి చలమలశెట్టి సునీల్ అయితే ప్రచారం కొనసాగిస్తున్నారు. అలాగే అందులో భాగంగా ఈ రోజు కాపు ఉద్యమ నేత సీనియర్ నాయకులైన సరే ముద్రగడ పద్మనాభన్ తన కెర్లంపూడిలో స్వగృహంలోకి వెళ్ళి కలిసి మాట్లాడడం జరిగింది. కెర్లంపూడి కూడా సునీల్ గెలుపుకి, ఎంపీ గెలుపుని సంపూర్ణ మద్దతు ఇచ్చి తన ముందు కృషి చేస్తానని చెప్పి ముద్రగడ పద్మనాభం కూడా హామీ ఇచ్చారు. అలాగే తన అభిమానులు కూడా, తన సహచరులు, మిత్రులు కూడా ఈ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి కింద సునీల్ కి ఓటేసి గెలిపించాలని చెప్పి కూడా తెలియజేశారు. అలాగే అక్కడ ముద్రగడ పద్మనాభం కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. నేను గతంలో వివిధ రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో వెళ్దాం అనుకున్నప్పుడు కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అయితే నన్ను సరైన గౌరవం లేదు, కనీసం నన్ను కలుస్తానని కూడా, అయోధ్య నుంచి వచ్చి కలుస్తానని కూడా నన్ను కనీసం కలవకపోవడం నన్ను అవమానభారంగా భావించి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నా సీనియారిటీని గుర్తించి నన్ను ఆహ్వానించడంతోనే నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో వెళ్ళడం జరిగిందని చెప్పి
ముద్రగడ కూడా తెలియజేశారు. అలాగే ముద్రగడకి పత్తిపాడు మరియు జగ్గంపేటలో అయితే కేడర్ తో పాటు తనకు అభిమానులు ఎక్కువగా ఉండడంతో ఆ నియోజకవర్గానికి చెందిన ఓట్లన్నీ తనకు మలుచుకునే విధంగా చలమలశెట్టి సునీల్ భేటీ అవ్వడం జరిగింది. ఈ భేటీకి కూడా స్థానికంగా ఉండే కేడర్ ముద్రగడ అభిమానులు కూడా హాజరవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ దుర్గయ్య.